అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైన అంశాలపైన మనం జరపబోతున్నాం. అందులో మొట్టమొదటిది ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అని గర్వంగా ప్రతి తెలుగువాడు కూడా చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ప్రతి ఆంధ్రుడు కూడా. అటువంటి రాజధాని పైన స్టిల్ ఇప్పటికీ విషం. మరి దానికి కారణాలు ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో అర్థం కావట్లేదు. ప్రధానంగా అమరావతిని గెజెట్ నోటిఫికేషన్ కోసం ఆ బిల్లు పాస్ చేయాలి అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన దాన్ని సరి చేసుకుని పంపించండి అని చెప్పేసి అన్నదానికి బిల్లు వెనక్కి పంపించారని కొంతమంది అదొక రకమైన ఆనందం పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా తాజాగా దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా మరొకటి వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఇటీవల పార్లమెంటరీ సమావేశాల్లో స్టిల్ ఈవీఎం మీద మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అంటాం. దాని అర్థం ఏంటంటారు? ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. రాయేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మన కళల రాజధాని అమరావతి. సో ఆ కళల్ని నిజంగా సాకారం చేసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని అందరూ మోకముడిగా గంపగుర్తుగా ఓట్లేసి మరి గెలిపించుకున్నారు. ఈ తరుణంలో వాళ్ళు బిల్లు పెడితే దాన్ని కొంచెం ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి సరి చేసుకోండి అన్న దానికి ఈ రకమైన ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే 2014 ఫిబ్రవరి 20 పార్లమెంటులో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అవును. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి ఎగ్జిస్టింగ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ని తెలంగాణకి కేటాయించుతూ ఇరు రాష్ట్రాలకి ఒక దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎక్కడ రాజధాని నిర్మాణం చేయాలి, అది ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేసుకోవాలి, దానికి ఏ పేరు పెట్టాలి అనే డిస్క్రిప్షను కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి రాష్ట్ర విభజన చట్టం ద్వారా పార్లమెంట్ కల్పించింది. అవును. అలా కల్పించిన వెసులుబాటు మేరకు 2014 జూన్ 8 ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం ద్వారా గుంటూరు విజయవాడ మధ్య గ్రామీణ ప్రాంతంలో అమరావతి అనే పేరిట ఒక రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. అవును. అంటే ఆ ఏకగ్రీవ తీర్మానంలో నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ పాల్గొంది, తాను కూడా మద్దతు తెలిపింది. అవును. నాడు అధికారిక భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసిన ప్రభుత్వం కాబట్టి వారి ఇరువురు తీసుకున్న నిర్ణయానికి నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. అవును. అంటే చట్టరూపంగా అసెంబ్లీ ద్వారా నిర్ణయం జరిగిన రాజధాని. అవును. ఆ రాజధాని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజున శంకుస్థాపన చేసుకుంది. అవును. రాజధాని పలానా ప్రాంతం పలానా రోజు శంకుస్థాపన అనేది అధికారికంగా జరిగింది. అవును. ఆయన ప్రధాన ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభలో ఏకగ్రీవ తీర్మానానికి తానే మద్దతు తెలిపినా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 డిసెంబర్ 17 రోజున ఆయన ఒక అసంబద్ధ అవగాహన రాహిత్యపు అజ్ఞానపు నిర్ణయాన్ని వెలువరించారు. అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయి, అమరావతి మాత్రం ఏకైక రాజధాని కాదు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, కానీ విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుంది.
కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది అనే 3 రాజధానుల ప్రతిపాదనతో ఆయన రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేశాడు. అవును. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెట్టేసింది. అటువంటి స్థితిలో రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆకాంక్షించే వర్గాలు ఉన్నారు. 3 రాజధానుల ఏర్పాటు జరగాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. పార్టీల విధానాలు. వీరిరువురి మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు నడిచినాయి, ఐడియాలజికల్ వార్ జరిగింది, అవును, చర్చోపచర్చలు జరిగినాయి. అంతిమంగా 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అవును. ఆ ఇవ్వటమే కాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి సంకల్పించిన పనులని ఒక టైం బౌండరీ షెడ్యూల్ లాగా పూర్తి చేయాలి. మా పర్యవేక్షణలో మేము ఎప్పటికప్పుడు ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తుంటాం. రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే హైకోర్టు ఇప్పుడు ఇస్తున్న ఈ తీర్పుని మా నిరంతర పర్యవేక్షణలో అమలు చేయించుతామని చెప్పారు. అలాగే పార్లమెంటు ద్వారా జరిగిన ఈ నిర్ణయాన్ని సమీక్షించే పునరాలోచన చేసే అధికారం, అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లేదు. ఆ అధికారాన్ని వినియోగించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేయకూడదు అని తీర్పిచ్చారు. ఓకే. ఈ తీర్పును సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. దానికి 6 నెలల గ్యాప్. ఈ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో ఈ తీర్పు మీద స్టే అడిగారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వాల. అవును. అంటే జ్యుడిషియరీ పరంగా కూడా హైకోర్టు తీర్పు ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం ద్వారా ఏర్పాటు జరిగిన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్న అమరావతి నగరానికి హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పటికీ తుది తీర్పుగా నిలబడింది. అవును. అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక అనాలోచిత, అవివేకపు, అజ్ఞానపు, అవగాహన రాహిత్యపు నిర్ణయాలు తీసుకునే పాలకుడు మరొకసారి ఇంకొకరు ఎవరైనా పదవి బాధ్యతలు చేపట్టి ఆ రోజు ఇంకొక 3 రాజధానుల్లో, ఇంకొక 6 రాజధానుల్లో లేదు ఈ రాజధానిని తరలిస్తున్నానని చెప్పనే ప్రయత్నాలు, ప్రతిపాదనలతో ముందుకొచ్చే పాలకుడు ఇంకెవరైనా ఉంటారేమోననే ఉద్దేశంతో ఈ అమరావతిని పార్లమెంటు పరంగా కూడా చట్టబద్ధం చేయాలి అని చెప్పని రైతుల నుంచి, ప్రజల నుంచి, పార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర చేరింది. అలా చేరిన నేపథ్యంలో కొన్ని సాంకేతిక పరమైన సందేహాలు ఉన్నాయి. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇవాళ మనకి ఈ రాజధాని నిర్మాణం ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 5 of 2 క్లాస్ 2 దాంట్లో ఒక క్లాజ్ ఉంది. క్లాజ్ 1 ఏమో రాష్ట్ర ఫార్మేషన్ డే అంటే జూన్ 2, 2014 నుంచి 10 సంవత్సరాల పాటు అంటే జూన్ 1, 2024 వరకు హైదరాబాదు ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి అని చెప్పని ఒక క్లాజ్ పెట్టారు. 5(2)లో ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం చేసుకున్న కొత్త రాజధానిలో అది రాజధానిగా కొనసాగుద్ది అని చెప్పని 5(2)లో మెన్షన్ చేశారు. సో ఆ 5(2)లో మెన్షన్ చేసిన విధంగా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచే పరిపాలన కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోబోయే అనున్న క్లాజ్ని సవరించి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న అమరావతి అని చెప్పని చట్ట సవరణ, చిన్న పదాల చేర్పు, ఆ వాక్యాన్ని సవరించడం, ఇది పార్లమెంటు ద్వారా కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంటు ద్వారా ఈ సవరణ చేయాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ కూడా దాన్ని పరిశీలించి కొన్ని సవరణలు అడిగారు. ఏమని? 2014 జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఏర్పాటు జరిగింది. మరి 2014 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అని చెప్పని తీర్మానం చేయాలా? లేదు 2024 జూన్ 1 దాకా
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని ప్రస్థానం ముగిసిపోయిన తర్వాత జూన్ 2, 2024 నుంచి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పని తీర్మానం చేయాలా? జూన్ 2, 2024 నుంచి అమరావతి రాజధాని అనుకున్నప్పుడు మరి అమరావతి రాజధాని కోసం అక్కడ ఖర్చు చేసిన వ్యయం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధులు, అక్కడి నుంచి జరుగుతున్న పరిపాలన, అక్కడి నుంచి జరుగుతున్న హైకోర్టు, మరి వీటి ప్రస్తావన ఏంటి? 2024 ముందు అవి రాజధానిలో నుంచి ఫంక్షన్ చేసినట్టు కాదా? ఇట్లా రకరకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తినాయి. ఓకే, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించి వివరణ అడిగారు. ఎప్పటి నుంచి చేస్తే బాగుంటుంది, ఈ సాంకేతికపరమైన సమస్యను ఎలా అధిగమించాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దశాబ్ద కాలంలో రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పారు కాబట్టి ఆ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు చెల్లుబాటే. దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించుకోమన్నారని చెప్పని రాష్ట్రంలో స్వయంగా పరిపాలన చేసుకోవద్దని చెప్పలా. అది చెప్పడానికి కూడా లేదులేండి. కాబట్టి ఎక్కడైతే రాష్ట్ర రాజధానిగా అసెంబ్లీ ద్వారా తీర్మానం జరిగిందో, ఎక్కడైతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణం జరిగిందో అక్కడి నుంచి పరిపాలన చేసుకుంటా ఉన్నాం. అయినా సరే దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధాని అని ఒక సీలింగ్ ఉంది కాబట్టి ఆ ప్రస్తావన ముగిసిన 2024 జూన్ 2 నుంచి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని అధికారికంగా ఒక తీర్మానం చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఒక సవరణ ప్రతిపాదన పంపించారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కేంద్ర మంత్రివర్గంలో దాన్ని ఆమోదించి రాబోయే బడ్జెట్ సెషన్స్లో దాన్ని చట్టరూపంగా సవరణ చేసి అమరావతి మాత్రమే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంటుంది అనే ఒక చట్టబద్ధమైన వెసులుబాటు కల్పిస్తారు. ఓకే, అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఒకవేళ రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంకే పాలకుడైనా ఒకవేళ దీనికి భిన్నమైన ఆలోచన చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు కూడా ఇలా పార్లమెంటు ద్వారానే చేయాలి, ఈ మార్పు చేర్పులు జరగాలి తప్ప రాష్ట్ర స్థాయిలో ఆ అధికారము వెసులుబాటు ఉండదు అని చెప్పని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేస్తూ ఉంది. అంటే రేపటి రోజున ఇంకొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక పాలకుడో ఓ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఒకవేళ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా సరే మరొకసారి ఈ రాజధానిని కదిలించాలనో ఈ రాజధానిని విచ్ఛిన్నం చేయాలనో ఆలోచనలు చేయకుండా ఒక చట్టబద్ధమైన రక్షణ పార్లమెంటు ద్వారా అమరావతికి కల్పించబడతా ఉంది. ఈ సందర్భంలో కేంద్ర న్యాయశాఖ ద్వారా లేవనెత్తబడిన ఈ సందేహాలని నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తే దీని మీద మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, మీరేం ప్రతిపాదిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేక్ హోల్డర్, అంతే కదా, మరి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్టేక్ హోల్డర్స్. అంతిమంగా వీళ్ళ మనోభీష్టానికి అనుగుణమైన నిర్ణయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్. కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆ వివరణ అడుగుతారు, మీరే విధంగా అనుకుంటున్నారు, మీ సూచనలు ఏంటి అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఫార్మేషన్ డే నుంచి దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధాని ప్రస్తావన మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఉమ్మడి రాజధాని ప్రస్తావన అనేది జూన్ 1, 2024తో ముగుస్తుంది కాబట్టి జూన్ 2 నుంచి చట్టబద్ధంగా అమరావతి మాత్రమే, ఎందుకంటే ఉమ్మడి రాజధాని ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న 2 రాజధానులు ఈ మధ్యకాలంలో కొనసాగున్నాయి. ఇప్పటిక ఉమ్మడి రాజధాని ప్రస్తావన ముగిసిపోయింది కాబట్టి అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా మేము పరిగణిస్తున్నాం కాబట్టి దీన్నే మరింతగా బలం చేకూరుస్తూ మీరు కూడా చట్టభద్రత కల్పించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. చాలా చిన్న ఇష్యూ ఇది. దీన్ని వైసీపీ పార్టీ తన చేతిలో మీడియా ఉంది, వాళ్ళకి ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. బాబుకి షాక్. పార్లమెంటులో దీనికి ఆమోదం పొందదంట, ఇది చట్టబద్ధం కాదంట. అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సెమినార్లో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి నుంచే పరిపాలన చేస్తారని చెప్పని కాంక్లేవ్లో. తర్వాత అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో అమరావతి ఏకైక రాజధాని అంటే మీరు నిర్మాణం చేసుకోండి, కానీ ఇంత రాజధాని అవసరమా అంత రాజధాని అవసరమా అని చెప్పని ఒక అసంబద్ధమైన చర్చకి కూడా లేవనెత్తడం జరిగింది.
అంటే ఇప్పటికీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో డబుల్ థింకింగ్లోనే ఉన్నారు. అవును, మరొకసారి వాళ్ళకంటూ ప్రజలు అవకాశం కల్పిస్తే మరొకసారి కూడా ఈ రాష్ట్ర రాజధానిని అస్థిరపరిచే కుట్రకోణం వాళ్ళలో దాగుంది అనేది క్లియర్గా వాళ్ళ మీడియా ద్వారా వెలుపుచ్చుతున్న ఈ ప్రస్తావనలు. అదే సందర్భంలో కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు, సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఒక రకమైన స్టేట్మెంటు, అంబటి రాంబాబు నుంచి ఇంకొక రకమైన స్టేట్మెంటు, సాక్షిలో ఇంకొక రకమైన కథనం, దాన్ని బలపరుస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో మరింత భిన్నమైన కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ వర్గం ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా. రైట్. వాళ్ళు ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నిధులిస్తూ ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గత నెలలో వచ్చి 28వ తారీఖు రోజున 15 ఆర్థిక సంస్థలకి, బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి స్వయంగా శంకుస్థాపన చేసి వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరయ్యి మళ్ళీ తిరిగి అమరావతి పనుల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమరావతి నగర నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. వివిధ సంస్థలకు భూమి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. వివిధ సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి కావాల్సిన భవన నిర్మాణ కార్యకలాపాలకి పూనుకున్నారు. శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి, నిర్మాణం జరుగుతూ ఉంది. సుమారుగా 10,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక నెల 2 నెలల్లో ఆ నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యి 40-50 వేల మంది ప్రతిరోజు కార్మికులు అక్కడ పనిచేయడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. అంటే అంతటి వేగంగా అంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే అక్కడ అన్ని నిర్మాణాలు ప్రక్రియ ప్రారంభం అయిపోతే పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించే ప్రక్రియకి కేంద్ర న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పూనుకుంటే ఇంకా అమరావతి మీద విషం జిమ్మాలి, అమరావతి రాజధాని భవిష్యత్తు విషయంలో ఒక అస్థిరత సృష్టించాలి అని చెప్పని వైసీపీ పార్టీ అయినా, వాళ్ళ నాయకత్వం అయినా, వాళ్ళ సోషల్ మీడియా అయినా, వాళ్ళ సొంత మీడియాల ద్వారా ఈ విధమైన ప్రయత్నాలకు కనుక వాళ్ళు పదే పదే పూనుకుంటే అంతిమంగా నష్టపోయేది 2024 ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు ఎదురయ్యాయో అటువంటి భిన్నమైన ఫలితాలు, అంతకన్నా ఘోరమైన ఫలితాలు వైసీపీ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన 3 రాజధానుల పట్ల కనుక ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కనుక అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతిపాదించబడ్డ విశాఖపట్నంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో వాళ్ళ ఎంపీ అభ్యర్థి ఓడిపోరు. ఇవాళ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ దక్కిన అసెంబ్లీ స్థానాలు గాజువాక, భీమ్లీ ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలనా రాజధాని అని ప్రతిపాదించబడ్డ విశాఖపట్నం ప్రజలే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనని ఓడించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, వాళ్ళ అభ్యర్థిని ఓడించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీలో కానీ వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియాల్లో మా వైఖరిలో మార్పు లేదు, మేము రాష్ట్ర రాజధాని విషయంలో ఇదే విషం చిమ్ముడు కార్యక్రమంలోనే మేము నిమగ్నమై ఉంటాం, రాష్ట్ర రాజధాని భవిష్యత్తుని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం, రాష్ట్ర ప్రజలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము అని చెప్పని వాళ్ళేదో వాళ్ళ మేధావతనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే అంతిమంగా ప్రజాగ్రహానికి వాళ్ళు గురి కావాల్సి ఉంటుంది. ప్రజల చేత ఇప్పటికే తిరస్కారానికి గురయ్యి ఎన్నికలలో ఓటమి కాకుండా ఒక శిక్షను ఎదుర్కొన్న వైసీపీ పార్టీ తన వైఖరి విషయంలో కనుక పునరాలోచించుకోకుండా అమరావతి రాజధాని విషయంలో ఇదే రకమైన విద్వేష ప్రకటనలకి, విద్వేష ప్రచారాలకు కనుక వాళ్ళు పూనుకున్నప్పుడు అంతిమంగా రాష్ట్ర ప్రజల చేతిలో మరింత ఘోరమైన ఓటమిని ఇంకొక సందర్భంలో కూడా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడాలి. ఇక తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా పార్లమెంట్లో ఆయన చేసిన కామెంట్స్ ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తాయి అంటే సాధారణంగా మినిమం నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ రకంగా మాట్లాడరు. సో ఇందాక మీరు చెప్పారు విశాఖపట్నంలో పార్లమెంట్ స్థానంలో 5 లక్షల పైన మెజార్టీ వచ్చిందని. సో దానికి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈవీఎంల్లో ఏదో మాకు అనుమానం ఉంది. ఏంటి అనుమానం? అందుకనే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంను బదులు కొట్టింది. ఏమనుకోవాలంటారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఒక ఇల్యూజన్లో ఉన్నారు. ఎటువంటి ఇల్యూజన్లో ఉన్నారు? సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య కాలంలో పాలకుడిగా ఆయన కొనసాగిన ప్రతి సందర్భంలో ముఖ్యంగా వాళ్ళ శాసనసభ్యులతో నిర్వహించిన వర్క్షాపుల్లో కానీ,
గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని తీసుకున్న కార్యక్రమం మానిటరింగ్ సందర్భంగా కానీ ఆయన పదే పదే వాళ్ళ శ్రేణులకు ఏమని ఉద్బోధ చేస్తూ ఉండేవాళ్ళు, వై నాట్ 175? గత ఎన్నికల్లో మనం 150 స్థానాల్లో నెగ్గాం. ఈ రాబోతున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడిని కూడా ఓడించుతూ మనం సంపూర్ణ విజయం సాధించబోతా ఉన్నాం. వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి అంటూ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని కూడా ఎన్నికల్లో ఓడించి సంపూర్ణ విజయం మేము దక్కించుకోబోతున్నాం అని చెప్పనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళ శ్రేణుల్లో కల్పించే ప్రయత్నం చేశాడు. ఆయన అదే ఫీల్ అయ్యాడు. అంటే తాను భ్రమపడుతూ భ్రమలో అంటే మయసభలో భ్రమపడిన దుర్యోధనులాగా తాను భ్రమపడుతూ తన సహచరును కూడా భ్రమల్లో ముంచెత్తుతూ అంతిమంగా తాను భంగపడి తన సహచరును కూడా భంగపరిచాడు. అయినా సరే ఈ భంగపాటుని జీర్ణించుకోలేక ప్రజలిచ్చిన తీర్పుని, ప్రజలు నిక్షిప్తం చేసిన ఓట్లని అవమానపరిచే స్టేట్మెంట్లు ఆయన వైపు నుంచి ఇస్తా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో 5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది కాబట్టి అక్కడ ఈవీఎంలు ప్రయోగించారు. మరి 2011లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి తన సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కడపలో తాను 5 లక్షల మెజార్టీ దక్కించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అది కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనుకోవాలా? అంటే తాను నెగ్గితే 2019లో 150 స్థానాలతో తనకు అధికారం సిద్ధిస్తే ఆ అధికారం సిద్ధింపజేసిన ఈవీఎంలు, ఆ అధికారం సిద్ధింపజేసిన ఎలక్షన్ కమిషన్ ఏ వెసులుబాటు ద్వారా అయితే తనకు అధికారం రాజ్యాంగబద్ధంగా దక్కిందో ఆ వెసులుబాటు ద్వారా దక్కిన అధికారాన్ని 5 సంవత్సరాలు అనుభవించి ఈ రోజుకి ఆ వెసులుబాటు ద్వారా దక్కిన శాసనసభ్యత్వాన్ని తాను కొనసాగించుకుంటూ రెండో పక్క ఎన్నికల కమిషన్ పారదర్శకతని సందేహించే ప్రకటన చేస్తా ఉన్నాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో మొట్టమొదటగా తన ఓటమికి తన పాలనా వైఫల్యాల కారణం అని కాకుండా తన పాలనా హయాంలో తాను తన నాయకులు సాగించిన దోపిడీ, చేసిన అవినీతి, చిమ్మిన విధ్వంసం, చిమ్మిన విషం, ఇవి కారణంగా ప్రజలు మనల్ని ఎంతగా ద్వేషించారు, ఓడించారు, శిక్షించారు అని రియలైజ్ కాకుండా తన ఓటమికి సాకులు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పటికీ లేదులేండి. ఆ ఓటమికి ఎదుర్కొంటున్న సాకుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఒక ప్రస్తావన. ఇవాళ మనం గమనించుకోవాల్సింది 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 282 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన తనకు తానే స్పష్టమైన మెజార్టీతో తన అధికారంలో రాగలిగింది. 2019 ఎన్నికల్లో ఆ 282ని 303 స్థానాలకు పెంచుకున్నారు. 302 స్థానాలకి. అంటే తన ఆధిక్యతని పెంచుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను అధికార భాగస్వాములుగా చేసుకుంటూ కూడా తానే స్పష్టమైన మెజార్టీ దక్కించుకోగలిగింది. నిజంగానే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఈవీఎంను ట్యాంపర్ చేసే అవకాశము, అధికారమే, వెసులుబాటు ఉండుంటే మరి మొన్నటి ఎన్నికల్లో అదే భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు తానెందుకు పరిమితం అవుద్ది? అదే కదా. ఇవాళ తన కూటమిలో ఉన్న మిగిలిన పక్షాల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఆధారపడి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన స్థితి తానెందుకు సృష్టించుకుంటుంది? అవును, నిజంగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం, అధికారం, ఆ వెసులుబాటు నరేంద్ర మోడీ గారికో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకో చేత అయితే ఇవాళ 240 దగ్గర వాళ్ళు ఎందుకు పరిమితం అవుతారు? 275 280కో వాళ్ళ ఆ నెంబర్ని మ్యానిపులేట్ చేసుకోగలరు. ఆర్టికల్ 370 అన్నారు, 370 పెట్టుకునేవాళ్ళుగా. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు వాళ్ళే కల్పించుకొని ఉండేవారు కదా. అవును. అంటే ఇక్కడ అర్థమవుతుంది తాను అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నెగ్గారా? తాను నెగ్గిన 5 లక్షల మెజార్టీ ప్రజలిచ్చిన మెజార్టీయా? కానీ తన ప్రత్యర్థులు మాత్రం 5 లక్షల మెజార్టీతో నెగ్గితే కడపలో 5 లక్షల మెజార్టీతో ఓడిన తెలుగుదేశం పార్టీ అదే కడపలో మళ్ళీ తిరిగి మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకి ప్రజామోదం ద్వారా దక్కించుకోగలిగింది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గోటమిని ప్రజలు విధించిన శిక్షగా పరిగణలోకి తీసుకోకుండా తన పాలనలో ఉన్న అవినీతి, వ్యవస్థల విధ్వంసం, జరిగిన అరాచకం, కూల్చివేతలు, దాడులు, దౌర్జన్యాలకి, కబ్జాలకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని రిలీజ్ కావడానికి ఆయన సిద్ధంగా లేడు. సహజంగా వ్యాధి ఏంటో మనం గుర్తిస్తే, కనీసం మన డాక్టర్ అయినా గుర్తిస్తే
ఆ వ్యాధి నయం కావడానికి ఏం మందు ఇవ్వాలో ఆయనకి స్ఫురిస్తుంది. అవును. కానీ అసలు ఏ వ్యాధో గుర్తించకుండా వ్యాధికి తగిన వైద్యం చేయించకుండా ఉంటే అంతిమంగా సక్రమంగా సకాలంలో ఆ వ్యాధికి తగ్గ నివారణ అందక ఆ వ్యాధిగ్రస్తుడి ప్రాణాలే పోతాయి. అలాగే ఒక ఎన్నికల్లో ప్రజల చేత అద్భుతమైన విజయం దక్కించుకొని మరో ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కారానికి గురైనప్పుడు గెలిచినాడు ఆ వ్యవస్థ గొప్పది, ఇవాళ తాము ఓడాం కాబట్టి ఆ వ్యవస్థ విధ్వంసానికి గురైంది, ఆ వ్యవస్థని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అన్న ఆరోపణ చేయటం 100% పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర రాజ్యాంగబద్ధ రాజకీయ సంస్థని రిజిస్టర్ చేసుకొని ఆ సంస్థకు అధినేతగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ఆ విధమైన ప్రస్తావన తేవటమే నేరం ఘోరం. ఎంపీగా వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటున్నట్టు అనిపించదు అసలు కనీసం. ఖచ్చితంగా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే మిథున్ రెడ్డి, ఇదే అవినాష్ రెడ్డి, అలాగే గురుమూర్తి, ఇటువంటి వాళ్ళందరూ 2019లోనూ నెగ్గారు, 2024లో కూడా వాళ్ళు నెగ్గగలిగారు కదా. అంటే మీరు నెగ్గిన దగ్గర ఈవీఎంలు ట్యాంపర్ కాలేదా? 25కి 25 ఎంపీ స్థానాలు వాళ్ళే దక్కించుకొని ఉండేవారు కదా ఈవీఎంలు ట్యాంపర్ చేసే విసులుబాటే ఉంటే. అవును. మరి ఈ విధమైన ప్రస్తావన చేయటం అనేది మిథున్ రెడ్డి లాంటి సీనియర్ పార్లమెంటేరియన్, ఎందుకంటే అతను ఇవాళ 3వ పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న సభలో 11 మంది ఓడారు. కానీ మీ నాయన మీ చిన్నాయన నెగ్గలిగారు కదా. అంటే అక్కడ నెగ్గగలిగిన వాళ్ళు మిగిలిన చోట ఓటమి చెందారు అని అంటే అది వాళ్ళ వైఫల్యం. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన మీ నాయకుడి వైఫల్యం, వాళ్ళని ఆదరించి హక్కును చేర్చుకొని మీ పార్టీ వైఫల్యం. అంతే తప్ప మీ వైఫల్యాలకి ప్రజలను బాధ్యులుగా చేసి దానికి చంద్రబాబు గారు ఏదో ఈవీఎంని ట్యాంపర్ చేశారు, మ్యానిపులేట్ చేశారు అని చెప్పని మీ ఓటమికి సాకులు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అంతిమంగా ప్రజలలో మీరు మద్దతు కోల్పోతారు. అంటే ఇప్పుడు ఆయన స్వతహాగా చెప్పినట్లు అనుకోవాలా, పార్టీ మాట్లాడమని చెప్పింది అనుకోవాలా? అది అంటే ఎన్నికల ఫలితాలు సందర్భంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఈవీఎంల ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ పార్టీ తరఫున స్టాండ్ తీసుకున్నారు. ఆ తీసుకున్న దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సామాన్య సగటు సోషల్ మీడియా కార్యకర్త వరకు మనం చూస్తూ ఉంటాం. చంద్రబాబు గారిని ఉద్దేశించి ఈవీఎం సీఎం అంటాం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈవీఎం డిప్యూటీ సీఎం అంటాం. ఇటువంటి వ్యాఖ్యలు మనం పదే పదే వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంతటి స్థాయి పరపతి, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ స్పోకెన్ పాలిటీషియన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అటువంటి వారికి దక్కిన విజయాలను కూడా తక్కువ చేస్తూ వారు ప్రజల చేత పొందిన ఆశీర్వాదం, ప్రజల చేత దక్కించిన విజయాన్ని కూడా పలచం చేస్తూ తమకు దక్కిన ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ పార్లమెంటు వేదికగా తమ ఓటమిని సమర్థించుకునే ప్రయత్నం, అలాగే 5 కోట్ల మంది ప్రజలు తమ ఆకాంక్షల మేరకు ఇచ్చిన తీర్పుని ఈవీఎంలో నిక్షిప్తం చేసిన ఓటుల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వైసీపీ ద్వారా చేయటం ద్వారా 100% ఇవాళ జాతీయ స్థాయిలో ఈ పార్టీలో ఈ నాయకుల వ్యవహార శైలిలో మార్పు రాదు అన్న అభిప్రాయాన్ని వాళ్ళే కల్పించుకుంటా ఉన్నారు. ప్రజలలో వాళ్ళని వాళ్ళే పలచం చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటి అంటే జనతా జనార్దన్ అంటారు. ఇవాళ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. అవును. అటువంటి ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా వారు ఇచ్చిన తీర్పుని అవమానించే వ్యాఖ్యలు, అవమానించే వ్యవహార శైలి వైసీపీ ద్వారా, వైసీపీ నాయకత్వం ద్వారా, వాళ్ళ నాయక శ్రేణుల ద్వారా చట్టసభల్లో కూడా వాళ్ళ వైపు నుంచి ఇదే ప్రస్తావన ప్రతిపాదనతో తమ ప్రత్యర్థులని వాళ్ళకి దక్కించుకున్న విజయాన్ని అవహేళన చేస్తూ తాము ప్రజలలో తిరస్కారానికి గురి కాలేదు అని చెప్పని వాళ్ళని వాళ్ళు మానసికంగా స్వాంతం చేకూర్చుకోవచ్చాము. కానీ అది అంతిమంగా ఈ పునరాలోచన చేసుకొని ఏ రాజకీయ పక్షం అయినా సరే ప్రజల చేత తిరస్కారానికి గురైనప్పుడు దాన్ని సమీక్షించుకొని ఏ రాజకీయ పక్షం అయినా సరే ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలం మనగలగటానికి అవకాశం తక్కువ. వైసీపీ పార్టీ మళ్ళీ ఎన్నికల రాజకీయాల్లో నెగ్గాలి అనుకున్నా, మనగలగాలి అనుకున్నా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు రాకుండా మరొకసారి ప్రజామోదం పొందడం అనేది కూడా అసాధ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.